అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ పెత్తనాలు ఇచ్చింది దోచుకోమనే, దాచుకోమనే, పంచుకోమనే. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు. దోచుకో, దాచుకో, పంచుకో అనేది ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆ రోజు ఆయన విమర్శించాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరెవరేమేమి చేశారో అది కూడా ఆయన దృష్టిలోకి వస్తుంది. అప్పుడు ఏ చర్యలు తీసుకుంటాడో కూడా చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం. నేను అనేది ఒకటే సార్, అవినీతే కదా, అదేం పెద్ద ప్రధానమైన అంశమా, అందరు చేసేదే కదా అంటే ఓకే, జనరలైజ్, నో ప్రాబ్లం. కానీ నేను అనేది ఒకటే, కళ్ళు ఎందుకు మూసుకుంటారు సార్? కళ్ళు తెరుచుకొని పని చేయమని చెప్పాలి ఇప్పటికైనా. కళ్ళు మూసుకుంటే ఎలాగ సార్? కష్టాలు ఊరికే పోతున్నాయా? కార్యకర్తల మీద వెంటాడి వేధింపులు, కేసులు, ఒంటి నిండా గాయాలు, ఇంటి నిండా కష్టాలు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందా సార్ ఎవరికైనా? ఎలా సార్ ఈ బాధ? ఎవడు సార్ కళ్ళు మూసుకొని కంటికి కునుకు ప్రశాంతంగా కార్యకర్త అనేవాడు నిద్రపోతున్నాడు? నాయకులకే దిక్కు లేదు, ఎక్కడ దాక్కుంటున్నారో తెలియని పరిస్థితి. కానీ పదిలంగా ఉన్నది మాత్రం కోటరీయే. పద్ధతిగా, నింపాదిగా, నిండు కుండల్లాగా నడిచి నడవలేక సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కోటరీలో వ్యక్తి ఏంటే కనుక మాట్లాడేవారా? నేను కోటరీలో వ్యక్తినిగా ఉండను సార్. నేను పనిచేసే మనిషిని, నేను అలా ఉండలేను సార్. కోటరీ అక్రమాల గురించి, కోటరీ చేసిన అవినీతి గురించి, కోటరీ చేసిన స్కామ్ల గురించి కిషోర్ గారు చాలా ప్రధానమైన అంశం చెప్తున్నాను నేనండి సార్. పోనండి, ఎంత ప్రధానమైన అంశం అంటే కోటరీలో ఉన్న పెద్ద తలకాయలు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, స్కామ్లు. ఒక జీవిత కాలంలో మనిషి ఇంత సంపాదించొచ్చా అని ఆశ్చర్యపడే రీతిలో, ఇన్ని వేల ఎకరాలు సంపాదించొచ్చా, ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు సంపాదించొచ్చా? మీరు మధ్యలో రాకండి. ఓకే, నేను రాను. ఎందుకు రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశంకి పర్ఫెక్ట్ నరేషన్తో, పర్ఫెక్ట్ ఆధారాలతో నేను ఎక్స్పోజర్ తీసుకొచ్చి దేశం అంతా కనపడేలా చూపిస్తాను. దేశం అక్కర్లే, రాష్ట్రం చూపించండి సార్. వద్దు సార్, దేశం అంతా కనపడాలి. ఎందుకంటే అప్పుడైతే ఖచ్చితంగా అందరికి తెలియాలి. అందరికి తెలియాలి సార్. అవసరమా? అవసరమే కదా సార్. 10 ఏళ్ళు పార్టీలో ఉన్నారు. అంటే పార్టీలో ఉంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు. నేను పక్క పార్టీలో నాకు మంచి పొజిషన్ వచ్చింది కదా అని చెప్పి ఈ పార్టీని సార్ నేను తోలనాడతానంటే ఊరుకుంటారా వాళ్ళు? చంపేస్తారా సార్? చంపేస్తారా సార్? ఊరుకుంటారా అంటే ఇన్ ది సెన్స్ మీరేం తప్పులు చేయలేదని చెప్పి వాళ్ళు మీరు చేసిన తప్పులన్నీ బయటికి తీస్తే, అంటే అధికార ప్రతినిధిగా మీరు ఏనాడు కూడా అసలు ఎక్కడా కూడా మీరు మాట తోలలేదా? మాట తూలే. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మాధ్యమే కాదు ప్రతి మీడియా ఛానల్ నుంచి రాబోయే రోజుల్లో వ్యక్తిగతంగా కూడా టైం అడగడం జరుగుతుంది. వాళ్ళకి కలిసి వాళ్ళని క్షమాపణ అడుగుతా. ఎందుకంటే ఈ రోజు తోలనాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెడుతున్నారు వాళ్ళు. నన్ను పెట్టక ముందే నేనే చెప్తున్నా కదా సార్. అది తప్పించుకోవడానికి బీజేపీలోకి వచ్చారా? సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. తప్పించుకుంటామా లేదా అనేది వేరే విషయం. నేను అధికార ప్రతినిధిగా మాట్లాడండి. ఒక అధికార ప్రతినిధి మాట్లాడితే పార్టీది కూడా బాధ్యత అవుతుంది. వేరే వాళ్ళు మాట్లాడింది అధికార ప్రతినిధిగా మాట్లాడలేదు. అధికార ప్రతినిధిగా మాట్లాడే ప్రతి మాటకి పార్టీ రెస్పాన్సిబిలిటీ, పార్టీ వాయిస్ కింద పోతుంది. నేను మాట్లాడిన పెద్ద పెద్ద మాటల్లో బూతులు లేవు, అగ్రెసివ్ మాటలు ఉన్నాయి. బూతులు ఉంటే చెప్పండి, బూతులు నిలదీయండి. ఆ అగ్రెసివ్ మాటలకు కూడా నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. అది నా విఘ్నత. రైట్. నేను ఒకటే చెప్తున్నా, స్కాముల గురించి బయట పెట్టకూడదు సార్. ఈ దేశంలో ఏ స్కామ్లు జరగలేదా సార్? అంటే బయట పెడతానంటే ఊరుకుంటారా అని మీరు అడిగారు. సరైన క్వశ్చన్ అడిగారు సార్ మీరు. రాబోయే రోజులు నిర్ణయిస్తాయి ఎవరు ఎందుకు ఊరుకుంటారు, ఎందుకు ఊరుకోరు, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది దేవుడు కూడా నిర్ణయిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ పెత్తనాలు ఇచ్చింది దోచుకోమనే, దాచుకోమనే, పంచుకోమనే. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు. దోచుకో, దాచుకో, పంచుకో అనేది ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆ రోజు ఆయన విమర్శించాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరెవరేమేమి చేశారో అది కూడా ఆయన దృష్టిలోకి వస్తుంది. అప్పుడు ఏ చర్యలు తీసుకుంటాడో కూడా చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం. నేను అనేది ఒకటే సార్, అవినీతే కదా, అదేం పెద్ద ప్రధానమైన అంశమా, అందరు చేసేదే కదా అంటే ఓకే, జనరల్ కాదు సార్. ఇక్కడ తిరుమలలో కూడా ధర్మం రక్షిత అని ఉంటది. అంటే ధర్మాన్ని రక్షించమని చెప్పడం కూడా తప్పేనా? తప్పేం లేదు. అంటే ఒక మతాన్ని మాత్రం కులం కోణంలో విభజించాలి. ఎస్సీలు, బీసీలు అట్లా విభజించాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా విభజించాలి. ఒక మతాన్ని విభజించేయాలి. వీళ్ళకి మైనారిటీలను కలపాలి, ఇంకో రకమైన మైనారిటీలను యాడ్ చేయాలి, గెలుచుకుంటూ పోవాలి. ఇది సెక్యులరిజమా సార్? లేకపోతే బీజేపీ విభేదాల గురించి నేను ఎక్కడ అనలేదు, కానీ అంటా నేను తర్వాత కూడా మాట్లాడతా. సనాతన ధర్మం గురించి మరి జనసేన కూడా మాట్లాడుతోంది కదా, మీరు దాన్ని ఎందుకు చూస్ చేసుకోలేదని అన్నా నేను అనబోతున్నాను. నేను అది యాక్చువల్గా నేను 13 జిల్లాల పార్టీలో ఉండదలుచుకోలేదు. ఆ క్లారిటీ జాతీయ భావంతో ఉన్న బీజేపీతో ఉండదలుచుకున్నా. ఈరోజు జాతీయ భావాలతో ఉన్న బీజేపీతో
జనసేన ఉంది. ఈరోజు జాతీయ భావాలు ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ ఉంది. రేపటి రోజున జగన్ గారు మనసు మార్చుకొని బీజేపీతో ఉంటారంటే కన్సిడర్ చేస్తే ఆయనైనా ఉండొచ్చు. కాకపోతే ఆల్రెడీ కూటమి ధర్మాన్ని కాదని వేరే వాళ్ళకి ఆప్షన్ బీజేపీ ఎప్పుడు ఇవ్వదు. ఎందుకంటే మీరు గమనించండి, పంజాబ్లో అకాలీదళ్ దానంతట అది బీజేపీకి దూరంగా జరిగింది. అంతేకాకుండా బీహార్లో నితీష్ కుమార్ గారు 4 సార్లు అటు నుంచి ఇటు నుంచి జంపులు వేసాడు, కానీ బీజేపీ ఈరోజు కూడా మద్దతు నితీష్ కుమార్ గారికి ఉపసంహరించుకోలేదు. నిబద్ధత ఉంది. ఏ ప్రాంతీయ పార్టీతో జతగట్టినా మీరు చూడండి, షిండే గారు వచ్చారు, లేకపోతే అజిత్ పవార్ గారు వచ్చారు, వాళ్ళని కాదని పోకుండా వాళ్ళతో కలిసి తిరిగి ఎలక్షన్ గెలిచాక దాదాపు మెజారిటీకి చాలా దగ్గరగా ఉన్న షిండే గారిని కూడా ఒప్పించి మంత్రివర్గంలో సముచితమైన స్థానం ఇచ్చి అలయన్స్ పార్టీలను గౌరవిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కూడా మా ముందున్న టార్గెట్ ఏంటంటే కొత్తగా సభ్యత్వంగా కొంతమందిని పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమం మాకు అప్పచెప్పారు. మేము కోరుకునేది ఏంటంటే, మాకున్న నియమం నిబద్ధత ఏంటంటే కూటమిలో ఉన్న పార్టీలని డిస్టర్బ్ చేయొద్దు. మేము ఎవరికైతే పిలుపునిస్తున్నామో కొత్తగా బీజేపీలోకి రమ్మని స్పష్టంగా చెప్తున్నాం. ఏ పార్టీలో అయినా కూటమి పార్టీల్లో తప్ప అసంతృప్తి ఉంటే బీజేపీ వైపు రండి. ఎవరైతే ఏ పార్టీలో లేరో యువత కానీ దేశం యొక్క సేవ గురించి, రాజకీయం అంటే సేవాభావం కాబట్టి వచ్చేదానికి మీకు వీలుంటే బీజేపీలోకి రండి అని పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందడుగు వేస్తున్నాం సార్. దీని తప్పే ఉంది, స్పష్టంగా ఉన్నాం. సో బీజేపీ విషయంలో మాత్రం మీరు స్పష్టంగా ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారి విషయంలో మాత్రం కొంత స్పష్టత ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఏ విషయం చెప్పండి? ఏదైనా సరే. ఏ విషయం సార్? అంటే ఆయన నిజంగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారా బీజేపీని? బీజేపీ ఎప్పుడు ఎవరితో తెగతింపులు చేసుకోలేదు. 2018లో తెగతింపులు చేసుకుంది. 2018లో తెగతింపులు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కాదు. మీరు బాగా చూడండి, మీరు జర్నలిస్ట్, నేను చెప్పాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో తేడా వస్తుందేమోననేసి తను తెగతింపులు చేసుకుని పోయారు. అదేవిధంగా జనసేన అటు బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ తెగతింపులు చేసుకుని పోయింది. కానీ బీజేపీ సింగిల్గా పోటీ చేసిందే, కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టుకోలేదు, జనసేనని వద్దు పొమ్మనలేదు. ఈసారి బీజేపీ మరింత నిబద్ధతతో పనిచేస్తుందని నమ్మిన వాళ్ళు తిరిగి వాళ్లే కలిసి పొత్తుకు వచ్చారు. పొత్తు ధర్మంలో ఉన్నాం.